ఉద్యోగం సంపాదించే నైపుణ్యం లేదని ఎవరూ బాధపడనక్కర్లేదు. ఏ కోర్సు నేర్చుకుంటే మంచి ఉపాధి దొరుకుతుందని ఆలోచించాల్సిన పనిలేదు. దాదాపు 20 ఏళ్లుగా ప్లాస్టిక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగులకు వరంలా మారింది ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ. దేశ విదేశాల్లో ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. దాంతో ఈ ఇండస్ట్రీల వైపు విద్యార్థులు, యువకులు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం చర్లపల్లిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంలా మారింది. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో మానవ వనరుల కొరత ఉండటంతో 25 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సిపెట్ ను స్థాపించింది. ఇందులో విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణతో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్ కు ప్లాస్టిక్ లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. కోర్స్ పూర్తవగానే ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు. ఇక్కడి విద్యార్థుల్లో 90% మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని సిపెట్ డైరెక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా మేము ప్లాస్టిక్ సంబంధించిన వివిధ పీజీ డిప్లొమా, పోస్ట్ డిప్లొమా కోర్సులు కండక్ట్ చేస్తాం మా దగ్గర. ఈ అన్ని కోర్సుల్లో టాప్ 5 వచ్చిన వాళ్ళకి మా దగ్గరే ఉద్యోగాలు ఇప్పిస్తాము. 2 years వాళ్ళకి మా దగ్గరే ఉద్యోగాలు పెట్టిస్తాము. వీరందరికీ ఎంఎన్సీ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి. చాలా టూల్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిలో అందరూ మా స్టూడెంట్స్ అందరూ పనిచేస్తారు. ప్రస్తుతం ఉన్నత చదువులకు లక్షలు పెట్టి చదవడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందే. కానీ గ్రామీణ విద్యార్థులకు ఫ్రీగా కోర్సులు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాగుందంటున్నారు స్టూడెంట్స్. ఇక్కడ చదువుతో పాటు ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఉండటంతో జాబ్ లో కూడా రాణిస్తామంటున్నారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీని ద్వారా మనం మోల్ మేకింగ్ నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇంకా మోల్ ఎలా తయారవుతుందో తెలుసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్ 3 years జాబ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. టాప్ 5, టాప్ 10 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ సిపెట్లోనే అందజేస్తారు. లైఫ్ చాలా బాగుంటుంది. ఈ గ్రూప్ చేయడం వల్ల టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో టెక్నికల్గా చాలా తెలుస్తుంది. పీజీడీపీపీ చేయడం వల్ల ప్లేస్మెంట్స్ కూడా మంచిగా వస్తాయి. అంటే డిపిటీ, డిపిఎంటీ కూడా ఉంటాయి. అవేమో డిప్లొమా కోర్సెస్, ఏమో పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను చేసేది. ల్యాబ్ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. ఫ్యాకల్టీలో చాలా బాగుంటుంది. అన్ని సబ్జెక్ట్స్ చాలా మంచిగా చెప్తారు. సిపెట్ లో అడ్మిషన్ పొందిన ప్రతి స్టూడెంట్ కి హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. 2 విద్యార్థులకు ఒక రూమ్ కేటాయించారు. హాస్టల్లో ఫుడ్ తో పాటు సౌకర్యాలు కూడా బాగున్నాయని అంటున్నారు స్టూడెంట్స్. మా హాస్టల్లో అంతా ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. డేకి ఒక కర్రీ అట్లా వెరైటీస్ చేస్తారు. రూమ్కి 2 members ఉంటారు. సపరేట్ బాత్రూమ్స్ ఉంటాయి. అంత ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. రోజు క్లీనింగ్ అంతా చేస్తారు. బాగానే ఉంటుంది ఫెసిలిటీస్ అన్నీ. సిపెట్ లో 4 డిప్లొమా కోర్సులకు 1000 సీట్లున్నాయి. ఇందులో 80% సీట్లు తెలుగు విద్యార్థులకు, మిగతావి ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కు కేటాయిస్తారు. ఈ ఏడాదికి జూన్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 26న ఉంటుందని సిపెట్ అధికారులు చెప్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సిపెట్ లో చేరి అవకాశాలు ఉపయోగించుకోవాలని డైరెక్టర్ కోరుతున్నారు. కోర్సులో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి జాబ్ గ్యారంటీ అని భరోసా ఇస్తున్నారు.